గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. యాదాద్రిలో అద్భుతం ఆవిష్కృతమైంది. తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బంగారు గోపురం ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకంతో బంగారు గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆవిష్కరించారు. తిరుపతి తరహాలో యాదాద్రి ఆలయంలో స్వర్ణ తాపడం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం 80 కోట్ల రూపాయలను వెచ్చించింది. 42 ఫీట్ల ఎత్తుతో ఉన్న ఆలయ విమాన గోపురానికి 10,000 స్క్వేర్ ఫీట్ల మేర బంగారం తాపడం చేయించారు. ఒక్కో స్క్వేర్ ఫీట్ కు 6 గ్రాముల బంగారం చొప్పున మొత్తం గోపురాన్ని బంగారుమయం చేసేందుకు 60 కిలోల బంగారాన్ని వినియోగించారు. దాతలు ఇచ్చిన విరాళాలు, దేవస్థానం నిధులతో బంగారు తాపడం పనులను చేశారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం విరాళాలను ఆహ్వానించారు. విరాళాల ద్వారా మొత్తం 12 కిలోల బంగారం సమకూరింది. ఇందులో 2 కిలోల బంగారాన్ని ధ్వజస్తంభం కోసం వినియోగించారు. అయితే మిగిలిన బంగారం విరాళాలుగా వచ్చిన నగదు కలిపినా గోపురానికి తాపడం పనులు చేసేందుకు తగినంత సమకూరలేదు. 2022 మార్చి 8న అప్పటి సీఎం కేసీఆర్ ఆలయ ఉద్ఘాటన పూర్తి చేశారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట బంగారు తాపడం పనులపై ఫోకస్ పెట్టారు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలకు సంబంధించిన మిశ్రమ బంగారం, విరాళాలుగా వచ్చిన బంగారం కలిపి మొత్తంగా 23 కిలోలు సమకూర్చారు. దీంతో పాటు స్వామివారికి భక్తులు సమర్పించిన 746 కిలోల వెండిని సైతం బంగారు రూపంలోకి మార్చారు. మొత్తం బంగారాన్ని 3 విడతలుగా చేసి బంగారం తాపడం పనులను చెన్నైలోని మెస్సర్స్ స్మార్ట్ క్రియేషన్స్ కు అప్పగించింది రేవంత్ సర్కార్. అనుకున్నట్లుగానే స్వామివారి బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులను పూర్తి చేసి గోపురాన్ని ఆవిష్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలోనే ఎత్తైన తొలి స్వర్ణ తాపడ గోపురం ఇదే. విమానంపై ఉన్న నృసింహావతారాలు, కేశవ నారాయణ, లక్ష్మీ గరుడమూర్తుల ఆకారాలు భక్తులకు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.